సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్వింటాకు రూ. 500 బోనస్ తెలంగాణ రైతులకే దక్కేలా చూడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బోనస్ లబ్ధి పొందేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సన్న వడ్లను ఇక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని అడ్డుకునేందుకు సరిహద్దులలో చెక్పోస్టులు, సీసీ కెమెరాలతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ సివిల్ సప్లైస్ భవన్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదిలాబాద్ నుంచి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్లో సన్న బియ్యంలో 25% వరకు నూకలు ఉండవచ్చని భారత ఆహార సంస్థ FCI నిబంధనలు చెబుతున్నాయి. ఇక ఫిలిప్పీన్స్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత 12,500 టన్నుల బియ్యం పంపించాం. రెండో విడత పంపిణీకి రంగం సిద్ధమైంది అని పేర్కొన్నారు. దేశంలోనే అరుదైన రికార్డు. తెలంగాణలో ఖరీఫ్, రబ్బీ సీజన్లు కలిపితే ఒక్క ఏడాదిలోనే 281 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇది ఉమ్మడి ఏపీతో పాటు యావత్తు భారతదేశంలోనే అరుదైన రికార్డుగా నమోదవుతుంది. ఖరీఫ్లో 66.7 లక్షల ఎకరాలలో సాగైన వరి నుంచి 153.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రబ్బీలో 57 లక్షల ఎకరాలలో సాగైన వరి నుంచి 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అందులో 70.13 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలును మౌలిక సదుపాయాల్ని పర్యవేక్షించాలి. వర్షాలు కురుస్తున్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలి. వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సేకరిస్తున్న వడ్లను మార్కెట్ కమిటీలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలకు చెందిన గోదాములతో పాటు ప్రైవేటు గోదాములలోనూ నిలువ చేయాలి అని ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్రంలో 8,329 కొనుగోలు కేంద్రాలకు 7,337 అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలలో పూర్తి స్థాయిలో ప్రారంభించామని, మిగిలిన జిల్లాలలో వరి కోతలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆయా కేంద్రాలకు 8.15 లక్షల టన్నుల ధాన్యం రాగా 5.77 లక్షల టన్నులు కొనుగోలు చేశామని, అందులో సన్న రకాలు 3.79 లక్షల టన్నులు, దొడ్డు రకాలు 1.98 లక్షల టన్నులు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 17.5 కోట్ల గన్ని బ్యాగుల అవసరం ఉండగా ప్రస్తుతం 9.23 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో కమిషనర్ డిఎస్ చౌహాన్, డైరెక్టర్ విఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. విచారణను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.